అందరికీ తొలి ఏకాదశి వలన మనము వెనకటి కాలంలో పేలపిండి అంటారు కదండి. ఆ పేలపిండి మనం ఇంట్లో ఎలా చేసుకోవాలో ఏంటో వీడియోలో చూసేద్దాం. వచ్చేయండి. తొలి ఏకాదశికి పేలపిండికి నేను జొన్న పేలాలు ఇవ్వండి ఏంచి తీసుకొచ్చాను. చూసారా, నేను యాంచటం అయితే యాంచలేదు, ఊళ్ళోకి వస్తే తీసుకున్నానండి. ఇదిగో బాగున్నాయి జొన్న పేలాలు. వీటిని మనం బెల్లము వేసి పొడి కొట్టుకుందాము. పేలపిండి మనం గుళ్ళకాడ పంచినా లేదా ఇళ్ళ పక్కన పంచినా చాలా మంచిది, చాలా పుణ్యం కూడా వస్తుందండి. శుభ్రంగా దీన్ని ఎలా చేసుకోవాలో ఏంటో వీడియోలోకి వెళ్ళిపోదాం. వచ్చేయండి. రోట్లో వేసుకోవాలండి. రోట్లో వేసి దంచుకుంటే బాగుంటుంది. జారులో వేసుకుంటే మరీ మెత్తగా పౌడర్ లాగా అవుతుంది, అలా ఉండకూడదు. మళ్ళీ మిల్లులో వేయించుకోవచ్చు అండి. మరిన్ని అయితే మిల్లులో వేయించుకోవచ్చు. నేనైతే 4 కేజీలు తీసుకున్నాను, మరింత తీసుకున్నాను. వాటిలోకి ఇదిగోండి నేను చిన్న రోల్ తీసుకున్నాను. రోట్లో దంచితేనే బాగుంటాయి. ఇదిగో రోల్ తీసుకున్నాను. ఇలా రావండి, నిజం చెబుతున్నానుగా. మనం వేపుకున్నా సరే ఇలా రావు. వాళ్ళు ఎలా వేస్తారో ఏమో మనకు తెలియదు, కానీ అస్సలు మనం వేయించుకుంటే ఇలా రానే రావు. మనం దంచుకుందాం. ఇది మామూలుగా రోకలు బండి పెట్టి నేను చిన్న రోట్లు దంచుతున్నానండి. ఎందుకంటే పెద్ద రోళ్ళు ఉంటే బాగానే ఉంటుంది. మేము టౌన్లో ఉండేవాళ్ళం కదండి, పెద్ద రోళ్ళు ఉండవు, ఎక్కువగా జారులు వాడుతుంటాను. కానీ ఈ ఒకసారి మన పద్ధతిలో అమ్మమ్మ వాళ్ళు ఇలా దంచి పెట్టేవాళ్ళు కదా, అందుకని నేను మొత్తం ఇలా ఆర్డర్ చేసుకుందామని చెప్పి దంచుకుంటున్నాను. తొలి ఏకాదశికి మీరేం పండగలు, మీరేం పిండి వండుతున్నారో చెప్పండి. నేనైతే పేలపిండి చేస్తున్నానండి. ఇంకా చేయాల్సినవి ఉన్నాయి, అవి కూడా మీకు వీడియో చూపించేస్తాను. శుభ్రం దంచుకుందాం. సరే, ఎలా తయారైందో మనం బాగా రోట్లు దంచుకున్నాక బెల్లం ముక్కలు వేసుకుందామండి. ఓకే, మరి బెల్లం ఎక్కువ వేసేవాకండి, ముద్ద పోయితుంది. బెల్లం తక్కువ వేసుకోవాలి, మనకి ముద్ద రాకుండా ఉంటుంది. ముద్దకు వచ్చిందంటే అసలు బాగోదు. ఎప్పుడైనా పేలపిండి పొడి పొడిలాడుతూ ఉంటేనే దాని రుచి వేరుగా ఉంటుందండి. ఒక్క నలగొట్టాలి, బెల్లం నలగలేదు. బాగా కొట్టుకోవాలండి. బెల్లం గట్లగా ఉండకూడదు, మరి అట్లనే మెత్తగా ఉండకూడదండి. మెత్తగా ఉంటే లేదు, మనకి పౌడర్ లాగా ఉంటుంది. ఎప్పుడైనా పేలపిండి బెల్లం తక్కువ వేసుకోవాలి, పొడి పొడిలాడుతూ ఉండాలి. కొంచెం నెయ్యి వేసుకుందామండి. ఒకటండి, నేను యాలకులు వేయట్లేదు. యాలకులు ఇష్టపడే వాళ్ళు తినవచ్చు, మా పిల్లలు ఇంట్లో తినరండి యాలక్కాయలు, దానికోసం వేయట్లేదు. కొంచెం నెయ్యి అండి, కమ్మన వాసన వస్తూ ఉంటుంది. మరింత వేయకూడదు, కొంచెం నెయ్యి వేసుకోవాలి. ఒకసారి చేయి పెట్టి తిప్పేసుకుందాం. రోట్లో దంచిన పేలపిండి చాలా బాగుంటుందండి. మీ కనుక చిన్నప్పుడు తిన్న గుర్తులు ఏమైనా ఉంటే కామెంట్ చేయరా, లేదా పేలపిండి ఇంకా బాగా దేంట్లో చేయొచ్చు అంటే అది కూడా కామెంట్ చేయండి. నిజం చెబుతున్నానండి, మీతో నేను ప్రతి ఒక్కటి వీడియో నేను షేర్ చేసుకుంటున్నాను. ఎందుకంటే మీలో నేను ఒకదాన్నని ఒకసారి సపోర్ట్ చేయండి. బాగా మెత్తగా దంచుకుందాం. నిజంగా అండి, పేలపిండి ఎప్పుడైనా రోట్లో దంచిందే బాగుంటుంది. ఒక్కసారి మనకి ఇలానే ఉంటుంది పేలపిండి. ఒకసారి అది బెల్లం సరిపోయిందో లేదో ఒకసారి టేస్ట్ చూద్దామండి. సూపర్ అండి, నిజం చెబుతున్నా, ఎంత రుచిగా ఉందోనండి, చాలా బాగుంది. ఇంకొకరు దంచుకోవాలండి, బాగా మెదగలేదు. ఇంకొకరు దంచుకుంటే సూపర్గా ఉంటుంది, అది కూడా చూపించేస్తాను. మనం గిన్నెలో తీసేసుకుందామండి. ఇంకా చాలు మనకి ఇలా ఉంటే ఇంకా గిన్నెలో తీసేసుకుని మనం కుళ్ళకాడైనా సరే లేదా ఇళ్ళకాడైనా సరే, మనం కోటెకొండ ఇళ్ళే వాళ్ళు ఉంటే దగ్గరలో కమ్మగా తీసుకెళ్ళి పంచండి. చాలా మంచిది పేలపిండి. మనందరికీ తెలుసండి పేలపిండి సంగతి. చిన్నప్పుడు మన అమ్మమ్మ వాళ్ళు చేసేవాళ్ళు, మీకు గుర్తుందో లేదో నాకు తెలియదు, కానీ చిన్నప్పుడు జ్ఞాపకాలన్నీ బయటకు వచ్చేస్తాయండి పేలపిండితో. అది మన చేతులతో చేసుకొని దేవుడి గుళ్ళకాడ ఇచ్చి వస్తే చాలా మంచిది. నా కోసం ఒక్కసారి ఒక లైక్ ఇచ్చి ఒక కామెంట్ చేయరా. రేపు మంచి వీడియోతో మీ ముందులోకి వచ్చేస్తానండి. మీలో ఎవరన్నా పేలపిండి ఇలా కాదక్క ఇలా అని చెప్పి మీరు కామెంట్ చేసినా సరే, లేదా చిన్నప్పుడు ఈ జ్ఞాపకాలు ఉంటాయి చూడండి, మనం నాయనమ్మ కాడ పేలపిండి రోట్లో దంచుతుంటే తిన్నట్టు అమ్మమ్మ కానీ నాయనమ్మ కానీ మన తీయటి జ్ఞాపకాలు ఉంటాయండి. వాళ్ళు రోట్లో దంచుతుంటే పొయ్యి అది నోట్లో వేసుకొని
బొగ్గల నిండా పూసుకొని ఉంటాం చూడండి చిన్నపిల్లలప్పుడు చాలా హ్యాపీగా ఉంటాయి. ఒక్కసారి నా కోసం చిన్నప్పుడు ఎన్ని జ్ఞాపకం తెచ్చుకొని ఈ వీడియో కనుక నచ్చితే ఒక లైక్ చేసి ఒక కామెంట్ చేయరా. రేపు మంచి వీడియోతో మీ ముందరకు వచ్చేస్తానండి. అంతవరకు బాయ్ అండి. ఇదిగో చూసారా పేనపిండి చక్కగా రెడీ అయింది. బెల్లం ఏదైనా చూసేసుకోండి, మరి స్వీట్గా ఉంటే తినలేరు. ఓకేనండి, బాయ్.